హలో అండి, ఇవాళ మనము బొంబాయి రవ్వతో భూతప్పం చేసుకుందాం. ఫస్ట్ గిన్నె తీసుకుందామండి. గిన్నె తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు వేసుకుందాం. 2 సమానంగా. ఒక అర స్పూను సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి కలుపుకుందామండి. బాగా కలిసేంత వరకు బాగా కలిపెట్టేసుకొని కలిసిందన్నాక పక్కన నానబెట్టేస్తాను. తర్వాత ఇంకొక గిన్నె తీసుకున్నామండి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, క్యారెట్ చిన్న కప్పు తీసుకొని ఆ చిన్న కప్పుతో క్యారెట్ తురుము 1 కప్పు, టమాటా 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, కొంచెం అల్లం తురుముకొని వేసుకున్నానండి. వేసుకొని మొత్తం మిక్స్డ్ చేసుకున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. పెనం పెట్టేసుకుందాం. పెనం పెట్టేసుకొని పెనం పెట్టుకున్నాం కదండి మనం స్టవ్ మీద. ఇప్పుడు ఇందాక కలుపుకున్న రవ్వ ఉంటుంది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కొంచెం కలిపేసుకుందాం. భూతప్పం పిండి ఎలా వచ్చిద్దో అలా బాగా కలిపేసుకుందాం. అలా వాటర్ మరీ హెవీగా పోసుకోకుండా కొంచెం గట్టిగానే పిండి ఉండాలి. పెనానికి అతుక్కోకుండా బాగా వచ్చేసింది. ఇప్పుడు వేడైందండి. వేసేసుకుందాం పిండి. 2 గంటలు పిండి వేసేసుకొని కట్ చేసుకునేటన్నీ యాడ్ చేసుకుందాం. దాంట్లో సన్నగా భూతప్పానికి ఎలా వేసుకుంటాం అలా వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఏదన్నా సిమ్ములోనే కాల్చుకుందామండి. సిమ్ములోనే ఉంటేనే బాగా కాలిద్ది. మూత పెట్టేస్తాం. మనం ఎక్కడికన్నా ఊరు అటు వెళ్ళామనుకో, ఇంటికి రాగానే పిండిలు ఏం లేకపోతే ఇలా చేసుకోవచ్చు. రవ్వ ఉంటే చాలు. ఇవన్నీ మనం క్యారెట్ అప్పుడు లేకపోయినా ఉట్టి రవ్వతో భూతప్పం వేసుకున్నా చాలా బాగుంటుంది. అయిపోయిందండి భూతప్పం. తిప్పాను, చాలా బాగా కాలింది. టమాటా ఇవన్నీ వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. రవ్వ భూతప్పం రెడీ.